ఆచార్యుడు అంపశయ్య మీద ఉన్నారు. మామూలుగా అయితే ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశారని చెప్తారు. లోపల ఆంతరింగికంగా కారణం ఏంటంటే వారు స్వయంగా కృష్ణ భగవాన్ దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలో శరీర వదిలిపెట్టడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట. ఈ విధంగా భక్తుడు అంతకాలంలో నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేస్తే నన్నే తప్పకుండా పొందుతారని ఎట్టి సందేహం లేదని మనకి ఇక్కడ కృష్ణుడు గట్టిగా వాగ్దానం చేస్తున్నారు. చాలా మంది అంటారు, అవును కదా చనిపోయేటప్పుడు కదా భగవంతుని తలుచుకోవాల్సింది, ఇప్పటి నుంచి ఏం అవసరం హరే కృష్ణ మంత్రం చేయడము, మరణ సమయంలో తలుచుకుంటారండి అంటారు. దానికేం చెప్తారు? ఎవరికైనా అనుభవాలు ఉన్నాయా? చూసింటారా? మీరు మరణించే వాళ్ళని ఎవరినైనా చూసారా? మాట్లాడారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా. మరణం ఎప్పుడైనా రావచ్చు మాతాజీ. దాని వలన మనం ఇప్పటి నుంచే సాధన చేయడం వల్ల అప్పటికి మనకు పొందగలుగుతామని, ఆ నామం జపించడం వల్ల. అది సాధన వల్ల గురు కృష్ణుడి వల్ల అప్పుడు సాధన చేస్తూ ఉంటే అప్పుడు మనం పలకగలుగుతాం. కొందరు అలానే వారు మరణ సమయంలో ఎంతగానో వాళ్ళకు భగవంతుని కరుణతో పక్క నుండే వాళ్ళు నారాయణ అని పలుకు అని ఎంత చెప్పినా కూడా అస్సలు పలకరనమాట. ఈవెన్ నా అనుభవంలో మా నాన్నమ్మ, మా అమ్మగారి మేనత్త గారు, మా నాన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళాను. రామా అను అని నేను ఆమెను అడుగుతుంటే ఆమె రాదుమ్మా అంటున్నారు. నువ్వు 3 అక్షరాలు పలుకుతున్నావు, అద్దు తీసేయి రామా అను అంటే రాదుమా అంటుంది. రాదుమా కాదు రామా అనాలి అని చెప్పి 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 ఎంతగానో చెప్తే చివరికి రామ కృష్ణ రామచంద్ర ప్రభు అని పలకగలిగారు అనమాట. అంటే చాలా కష్టం అనమాట. వాళ్ళు అలాగే చెప్తారు. దీనికి ఒక స్టోరీ నిజంగా జరిగినది కూడా ఉంది. నారాయణ అను అంటే అన్న లేకుండా అంటే వాళ్ళు ఒక టెంకాయ పీచు తీసుకొస్తే నార 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 అను నార అని సగమన్నా పలుకుతావు, నారాయణ నార నార అను అంటే పీచు 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 అని శరీరం వదిలిపెడతారు. అలా రాదనమాట. భగవన్ నామం పలకడం సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనం ఆచార నిర్దేశంలో మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇందాక లక్ష్మీదేవి మాత చెప్పారు, మన మరణం మన వీపు వెంబటే ఉంటుంది, ఇలా పట్టేసుకుంటుంది. ఎప్పుడు పట్టేసుకుంటుంది? కూర్చున్నట్టు శరీరం మొదలు పెడుతున్నారు. కాబట్టి మనకు రాదులే అనుకోవద్దు. మనం వెంటనే హరినామ సంకీర్తన తీసుకోవాలి, సదా జపిస్తూ ఉండాలి. అందుకే పని చేసుకుంటున్నా, ఎక్కడున్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా సరే హరినామం జపించండి. మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. హరినామ సంకీర్తన చేస్తూనే ఉండండి, జపిస్తూనే ఉండండి, స్మరిస్తూ ఉండండి. ఆయన దివ్యలీలలో ఆయన కథ చర్చించుకోండి. ఈ విధంగా మీరు ఎప్పుడు సదా